ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బెరిలో విద్యాధికుడు మాజీ అధికారి వెన్నపు చక్రధర్రావు పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ప్రభుత్వ సర్వీస్, ట్రేడ్ యూనియన్, సామాజిక సేవా రంగాల్లో విస్తృత అనుభవంతో పాటు ఉపాధ్యాయుల సమస్యలపై లోతైన అవగాహన కలిగిన ఆయన తమకు సేవ చేసేందుకు అవకాశం కల్పించాలని గురుదేవులను ఆశీస్సులు కోరుతున్నారు. ట్రేడ్ యూనియన్ రంగంలో మరియు ఉద్యోగ రంగంలో, మరోవైపు సేవా రంగంలో కూడా సక్సెస్ రేట్ను అందుకున్న చక్రధర్రావుకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్న, సమాజ అభివృద్ధికి బాటలు వేస్తున్న గురుదేవుల, టీచర్ల సమస్యలపై కూడా లోతుగా అవగాహన ఉందని పేర్కొనడం ఇక్కడ అతిశయోక్తి కాదు. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అయితే సర్వత్రా ఆసక్తి నెలకొంటున్న పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా అటు పోటీ కోసం అయితే పలువురు అభ్యర్థులు ఇప్పటికే ఆసక్తిని ప్రదర్శిస్తున్న నేపథ్యంలో విద్యాధికుడు మరియు ట్రేడ్ యూనియన్ నాయకుడు, అదేవిధంగా ఉద్యోగ వర్గాల్లో కూడా మంచి పేరు సంపాదించుకున్న శ్రీ చక్రధర ఎడ్యుకేషన్ సొసైటీ పిఠాపురంకు చెందిన వెన్నపు చక్రధర్రావు కూడా ఈసారి రేసులో ఉండబోతుండటంతో అంతటా ఆసక్తి కూడా నెలకొంది. వాస్తవానికి తన సుదీర్ఘ ప్రజాసేవ, అదేవిధంగా సర్వీస్ రంగాల్లో కూడా సమర్థవంతమైన నేతగా, అధికారిగా కూడా పేరు తెచ్చుకున్న చక్రధర్రావు అయితే ముఖ్యంగా గురువులకు సంబంధించి అయితే తనకు ఒక అవకాశం ఇచ్చి చూడాలని కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఒకసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే భాగ్యాన్ని కల్పించిన పక్షంలో పూర్తి స్థాయిలో తన జీవితాన్ని అంకితం చేసే విధంగా సర్వీసును అందిస్తానని కూడా ఈ సందర్భంగా వెన్నపు చక్రధర్రావు అయితే పేర్కొనడం జరిగింది. ఇప్పటికే 5 డిగ్రీలు సాధించిన, అటు గ్రాడ్యుయేషన్ పరంగా కావచ్చు, ఇటు పోస్ట్ గ్రాడ్యుయేట్ పరంగా కానీ 5 డిగ్రీలు సాధించిన ఒక ఔత్సాహిక విద్యావేత్తగా కూడా చక్రధర్రావుకి అయితే మంచి పేరుంది. అదేవిధంగా తన సుదీర్ఘ ప్రభుత్వ సర్వీస్లో కూడా వివిధ ఆఫీసర్గా వివిధ స్థాయిల్లో కూడా పనిచేసి కూడా మంచి అధికారిగా కూడా గుర్తింపు పొందిన చక్రధర్రావుకు ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా సేవ చేసిన, ఇంకా చేస్తున్న అనుభవం కూడా ఇప్పటికే ఉంది. కూడా నిత్యం ప్రజలతో మమేకమై ఉపాధ్యాయుల సమస్యలే కాకుండా ఇటు విద్యారంగ సమస్యలపై, అదేవిధంగా ప్రజల సమస్యలపై ఫోకస్ పెట్టిన వెన్నపు చక్రధర్రావు అయితే పిఠాపురం మండలంలోని మల్లాం గ్రామానికి చెందినవారు. ఆయన రాష్ట్ర స్థాయిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎంప్లాయీస్ యూనియన్ కూడా ప్రధాన కార్యదర్శిగా పేరు సంపాదించుకున్నారు. అదేవిధంగా బడుగు బలమైన వర్గాలు కావచ్చు, అదేవిధంగా సర్వీస్లో ఉన్న ఉద్యోగులు కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా ఆయన ఒక కార్మిక నాయకునిగా కూడా మంచి గుర్తింపు పొందిన నేపథ్యం కూడా ఉంది. ప్రత్యేకించి తన సర్వీస్లో భాగంగా వెన్నపు చక్రధర్రావు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కూడా అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్గానే కాకుండా అటు డిప్యూటీ డైరెక్టర్గా కూడా, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ స్టేట్ డైరెక్టరేట్లో కూడా పనిచేసిన సుదీర్ఘ అనుభవం కలిగిన విద్యావంతుడని చెప్పవచ్చు. గ్రూప్ 2A ద్వారా ప్రభుత్వ సర్వీస్లో ప్రవేశించిన వెన్నపు చక్రధర్రావు అయితే వెనుదిరిగి చూడలేదు. అదేవిధంగా మున్సిపల్ శాఖలో కూడా జోనల్ కమిషనర్గా కూడా, అంతేకాకుండా అర్బన్ హౌసింగ్లో కూడా వివిధ హోదాల్లో కూడా పనిచేసిన చక్రధర్రావు అయితే తాజాగా తన కార్యకలాపాలను ముఖ్యంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోసమైతే వినియోగించడం ద్వారా సమీప భవిష్యత్తులో మరింతగా సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని అయితే ఉపాధ్యాయ లోకానికి, ప్రత్యేకించి గురువులకైతే ఆయన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని తనకు కల్పించి తన లక్ష్య సాధనలో కూడా ఉపాధ్యాయులందరూ కూడా భాగస్వాములు కావాలని ఇప్పటికే 14 అవార్డులు సాధించిన, రికార్డు సృష్టించిన వెన్నపు చక్రధర్రావు అయితే పేర్కొనడం జరిగింది. ఇప్పటికే ఇటు ప్రజాసేవ రంగం పట్ల కావచ్చు, ఇటు ఉపాధ్యాయుల సమస్యలు ఉండొచ్చు, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ఉండొచ్చు, అదేవిధంగా సమాజంలో వివిధ సెక్షన్లో సంబంధించిన
వారి సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న చక్రధర్రావుపై ఇప్పటికే ఎమ్మెల్సీగా పోటీ చేయాలని వారి అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి పెంచుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎమ్మెల్సీగా బరిలో దిగిన పక్షంలో ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్న క్రమంలోనే వారిపై సమర్థవంతమైన సేవలను ఇటు ఉపాధ్యాయ లోకానికి కానీ అదేవిధంగా చట్ట సభల్లో కూడా ఎమ్మెల్సీగా మరింత సమున్నతంగా అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఇటు హితులు సన్నిహితులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అనధికార యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం.